ఎట్టకేలకు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కీలక విధానాలు అయితే బయటకు రావడం జరిగింది. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఉంటే చాలు, అది ఆధార్ కార్డా, రేషన్ కార్డా, పాన్ కార్డా, ఓటర్ ఐడి కార్డా, అది ఏదైనా పర్వాలేదు, ఏదో ఒక కార్డు ఉంటే సరిపోతుంది. అది ఏదన్నా అవ్వచ్చు, ఈ కార్డులో ఏదో కార్డు, ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు ఏదున్నా కూడా సరిపోతుందన్నమాట. ఆ కార్డు చూపించి మీరైతే ఆర్టీసీలో బస్సులో ఉచిత ప్రయాణం అయితే చేయొచ్చు. అయితే అది మీకు అనుకూలంగా ఉన్న కార్డు ఏదైనా పర్వాలేదు, రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదన్నా కూడా సరిపోతుందన్నమాట. రాష్ట్ర మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నారని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అయితే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడి కార్డుతో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఈయన మహిళలకు ఉచిత బస్సు పథకం సన్నద్ధతపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి మంత్రి గారు అయితే సమీక్షించారన్నమాట. ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఉచిత బస్సు సర్వీసు ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఎండీ ద్వారకా తిరుమలరావు అయితే అన్నారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్తో పాటు నగరాల్లోని మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ సర్వీసులో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. వచ్చే కేబినెట్ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడనున్నాయని చెప్పేశారు. సో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగచ్చు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్తో పాటు సిటీలో ఉండే మెట్రో ఎక్స్ప్రెస్లు, ఆర్డినరీ అంటే మనకి సిటీలో మనకి మెట్రో ఎక్స్ప్రెస్లు అయితే ఉంటాయి కదా, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, అదేవిధంగా మనకి తిరుపతి, ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో మనకి మెట్రో ఎక్స్ప్రెస్లు అయితే ఉంటాయి. వాటిలో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. సిటీ ఆర్డినరీలో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. గుర్తింపు కార్డు, ఏ గుర్తింపు కార్డు ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. సో ఇది మనకి కీలక విధి విధానాలు, మార్గదర్శకాలు అన్నమాట ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని